మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తెలుగు నేల గర్వించదగ్గ మహాజ్ఞాని, సామాన్య ప్రజలకు భవిష్యత్తును దర్శింపజేసిన ప్రవక్త శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి మనందరికీ తెలుసు. కడప జిల్లా కంది మల్లయ్యపల్లె పుణ్యక్షేత్రం నుండి ఆయన ప్రవచించిన కాలజ్ఞానం భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన దిగ్భ్రాంతికరమైన విషయాలను చెప్పింది. మనిషి స్వభావం ఎలా మారుతుంది, సమాజం ఎలాంటి మలుపులు తిరుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలు ఎలా సంభవిస్తాయి, కలియుగాంతం ఎలా ఉంటుంది, ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే అంచనా వేశారు. కాలజ్ఞానం లోతుల్లోనికి వెళ్తే మన చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలకు ఆయన అప్పుడే బీజాలు వేశారా అని ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ 2025లో మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ప్రభుత్వం ఒక కీలకమైన సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. అదే తల్లికి వందనం పథకం. గతంలో ఉన్న జగనన్న అమ్మఒడి పథకం స్థానంలో వస్తున్న ఈ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు, తల్లుల ఆశలకు అండగా నిలుస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మరి అసలు ఈ తల్లికి వందనం పథకానికి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఏమైనా సంబంధం ఉందా? బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తల్లికి వందనం గురించి ప్రస్తావించారా? ముఖ్యంగా ఎంతోమంది తల్లులు, విద్యార్థులు ఎదురు చూస్తున్న ఈ తల్లికి వందనం పథకం ఈ సంవత్సరం ఎప్పుడు అమల్లోనికి వస్తుంది, ఈ డబ్బులు ఎప్పుడు మా ఖాతాల్లో జమ అవుతాయని వేచి చూస్తున్న లక్షలాది మందికి సమాధానం దొరుకుతుందా అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన జీవించిన కాలాన్ని, ఆయన చెప్పిన కాలజ్ఞానం వెనుక ఉన్న తత్వశాస్త్రం మరియు సామాజిక పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. 16వ శతాబ్దంలో అంటే ఆధునిక సమాజానికి ఎన్నో శతాబ్దాల ముందు ఆయన భవిష్యత్తును అద్దంలో చూసినట్లుగా ఎలా చెప్పగలిగారు అనేది నేటికి ఒక అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఆయన కాలజ్ఞానం ప్రధానంగా కలియుగ ధర్మాలను, దాని క్షీణతను ప్రస్తావించింది. ఆయన తన కాలజ్ఞానంలో ధర్మ క్షీణత గురించి చెప్పారు. కలియుగంతాన ధర్మం సన్నగిల్లుతుంది, మానవ సంబంధాలు, విలువలు కోల్పోతాయి, స్వార్థం, అహంకారం పెరిగిపోతాయి, సద్గుణాలు మరుగున పడి దుర్గుణాలు పెచ్చు పెరుగును అని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు. నేటి సమాజంలో మనం చూస్తున్న అనేక సంఘటనలు, నేరాలు, అన్యాయాలు ఆయన చెప్పిన ధర్మ క్షీణతకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ బంధాలు బలహీనపడటం, ధనార్జనే ఇంపార్టెంట్ అవటం వంటి విషయాలు ఆయన ప్రవచనాలకు అద్దం పడుతూ ఉన్నాయి. అంతేకాదు, సహజ వైపరీత్యాలు ఎక్కువగా వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అనేక కొత్త రోగాలు వస్తాయి, ప్రజలు కష్టాలు పడతారు, ఉన్నపలంగా వరదలు, కరువులు సంభవిస్తాయి, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు పెరుగుతాయి అని కాలజ్ఞానంలో ఉంది. మనం ఇటీవల సంవత్సరాల్లో చూసిన అంటువ్యాధులు, అనూహ్యమైన వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు ఆయన చెప్పిన కాలజ్ఞానానికి ఎంతగానో దగ్గరగా ఉన్నాయి. అలాగే రాజకీయ మార్పులు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. రాజులు మారుతారు, ప్రజలకు కష్టాలు తప్పవు, ఆయా ప్రాంతాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. రాజకీయాల్లో అవినీతి, అస్థిరత్వం, ప్రజలకు తీరని హామీలు వంటివి ఆయన అప్పుడే ఊహించారా అనిపిస్తుంది. కాలజ్ఞానం అంతా కేవలం కష్టాల గురించి మాత్రమే చెప్పలేదు, కొన్ని మంచి విషయాల గురించి కూడా కాలజ్ఞానంలో ఉంది. కలియుగాంతాన ధర్మాన్ని నిలబెట్టడానికి, ప్రజలకు మేలు చేయడానికి కొన్ని శక్తులు వస్తాయి. జ్ఞానులు, సాధువులు మళ్ళీ వెలుగులోకి వస్తారు, సత్యం మళ్ళీ ప్రకాశిస్తుంది వంటి ఆశాజనకమైన విషయాలు కూడా కాలజ్ఞానంలో ఉన్నాయి. కాలజ్ఞానం వెనుక ఒక సామాజిక పరివర్తన, కష్టాలను అధిగమించి ముందుకు సాగే మానవ జాతి తత్వం దాగి ఉంది. ఈ ఆశావహ దృక్పథంలోనే నేటి సంక్షేమ కార్యక్రమాలైన తల్లికి వందనం వంటి పథకాలు ఇమిడి ఉన్నాయా అనే సందేహం రాక మానదు. ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో అంటే 2025లో
ఆంధ్రప్రదేశ్లో మనం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం గురించి మాట్లాడుకుందాం. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఏర్పడిన ప్రభుత్వం ఒక కీలక హామీగా తల్లికి వందనం అనే పథకాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. ఇది గతంలో ఉన్న జగనన్న అమ్మఒడి పథకానికి కొనసాగింపుగా కొన్ని మార్పులతో అమలు చేయడానికి సిద్ధమవుతుంది. తల్లికి వందనం పథకం కింద ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులు పిల్లల పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్, షూలు, బ్యాగులు వంటి విద్యా సంబంధిత ఖర్చులకు ఉపయోగపడతాయి. ఆర్థిక భారం తగ్గటం వల్ల విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఊరట. ఈ పథకం కేవలం ఒక ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఇది భావి తరాల భవిష్యత్తుకు వేస్తున్న ఒక బలమైన పునాది. విద్య ద్వారానే ఒక సమాజం అభివృద్ధి చెందుతుందని, పేదరికాన్ని జయించవచ్చునని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే లక్షలాది మంది తల్లులు, విద్యార్థులు మరియు వారి కుటుంబాలు ఆసక్తిగా ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం ఎప్పుడు విడుదల అవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాలనపై సమీక్షలు ముమ్మరం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఎన్నికల హామీలలో ఒకటి. అయితే ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక నిర్దిష్ట తేదీని ప్రకటించలేదు. పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలు, విధి విధానాలు, నిధుల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వంటి వాటిపై అధికారులు ఇంకా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇలాంటి విద్యా సంబంధిత సంక్షేమ పథకాల నిధులు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత, అంటే జూన్ లేదా జూలై నెలలో లేదా ఆగస్టు నెలలో అంతకంటే ఆలస్యంగా విడుదలే అవకాశం ఉంటుంది. పాఠశాలలు త్వరలో అంటే జూన్ 12న తిరిగి తెరవబడతాయి కాబట్టి విద్యార్థులకు సకాలంలో ఈ సహాయం అందాలని తల్లులు ఆశిస్తూ ఉన్నారు. ఈ పథకం యొక్క అమలు తేదీ, లబ్ధిదారుల అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే స్పష్టమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు పుకార్లను నమ్మకుండా ప్రభుత్వ అధికారిక మీడియా ప్రకటనను మాత్రమే అనుసరించాలని సూచించబడుతోంది. ప్రభుత్వం నుంచి త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఆశిద్దాం. ఎందుకంటే ఈ పథకం లక్షలాది కుటుంబాలకు ఆశాదీపం వంటిది. బ్రహ్మంగారి కాలజ్ఞానం మరియు నేటి తల్లికి వందనం పథకం, ఈ రెండింటికి అసలు ఎలాంటి సంబంధం ఉంది? బ్రహ్మంగారు నేరుగా తల్లికి వందనం లేదా ఇలాంటి పథకాల గురించి తన ప్రవచనాల్లో చెప్పలేదు. ఆయన శతాబ్దాల క్రితం నివసించారు. అప్పటికీ ఇలాంటి సంక్షేమ రాజ్య భావనలు లేవు. కానీ బ్రహ్మంగారు రాజుల గురించి, వారి పాలనల గురించి చెప్పారు. దానిని మనం రాజకీయ నాయకుల గురించి అని చెప్పుకోవచ్చు. పాలకులు అసత్యాలు పలుకుతారని బ్రహ్మంగారు చెప్పారు. సత్యం, నిబద్ధత లేని పాలన సమాజంలో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. పాలకులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, తమను తాము సమర్థించుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అసత్యాలు పలుకుతారు. హామీలు ఇచ్చి నెరవేర్చకపోవటం, వాస్తవాలను వక్రీకరించటం, ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటివి దీని కిందకు వస్తాయి. ప్రజలు తమ పాలకులను నమ్మలేనప్పుడు, వారిపై గౌరవం కోల్పోయినప్పుడు అది ప్రభుత్వ స్థిరత్వానికి, ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పును తెచ్చిపెడుతుంది. ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చి అధికారంలోనికి వచ్చింది. కానీ అధికారంలోనికి వచ్చాక ఆ హామీలలో ఒక్క హామీని నెరవేర్చింది అంతే. మిగిలిన వాటి గురించి అంతగా పట్టించుకోవటం లేదు. పైగా మిగిలిన హామీల గురించి అడిగితే రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఈ హామీలు తీర్చలేమని అంటుంది. కానీ ఇదే ప్రభుత్వం ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పుల్లో ఉందని చెప్పింది. మరి రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసినప్పుడు ఇన్ని హామీలు ఎలా ఇచ్చింది? అంటే వీరికి ముందే తెలుసు ఇవన్నీ జరిగే పనులు కాదని.
కానీ ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి అసత్య హామీలు ఇచ్చారు. అంటే పాలకులు అసత్యాలు పలుకుతున్నారని బ్రహ్మంగారు చెప్పింది ఒక విధంగా నిజమైనట్టే కదా. కానీ తల్లికి వందనం అనేది చాలా మంచి పథకం. బ్రహ్మంగారు చెప్పిన ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతాయి అనే సూత్రాన్ని మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు. కలియుగంలో కష్టాలు కల్మషాలు పెరుగుతాయని చెప్పినట్లే ఆ కష్టాలను తగ్గించడానికి, సమాజంలో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ కోణంలో తల్లికి వందనం పథకాన్ని మనం విద్య ద్వారా ధర్మ స్థాపన చేసే అంశంగా చూడవచ్చు. మానవ సమాజం ఎప్పుడూ మంచి వైపు అడుగులు వేయడానికి చేసే ప్రయత్నమే. కాబట్టి బ్రహ్మంగారు నేరుగా తల్లికి వందనం పథకం గురించి చెప్పకపోయినా ఆయన చెప్పిన కలియుగ ధర్మ పరిరక్షణలో భాగంగా సామాజిక శ్రేయస్సు కోసం జరిగే ఈ కృషిని మనం ఆయన కాలజ్ఞానానికి ఒక ఆధునిక అన్వయంగా చూడవచ్చు. ఇది ఒక రకమైన పరోక్ష ప్రవచనంగా భావించవచ్చు. మనిషి ఎప్పుడూ తనలో మంచిని నింపుకొని సమాజానికి మేలు చేయాలని కోరుకునే తత్వానికి ఇది నిదర్శనం. బ్రహ్మంగారి కాలజ్ఞానం మనకు భవిష్యత్తు గురించి ఒక లోతైన అవగాహనను, ఒక హెచ్చరికను ఇస్తుంది. అదే సమయంలో తల్లికి వందనం వంటి పథకాలు మానవ సంకల్పం, ప్రభుత్వాల బాధ్యత మరియు సామాజిక అభివృద్ధిని సూచిస్తాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కేవలం కాలజ్ఞానంపై మాత్రమే ఆధారపడి ఉండదు. అది మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలపై, చేసే పనులపై మరియు మన సామూహిక కృషిపై కూడా ఆధారపడి ఉంటుంది. విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం, తల్లులకు అండగా నిలబడటం వంటి మంచి పనులు కొనసాగించినంత కాలం సమాజము ఎప్పుడూ ఒక మంచి భవిష్యత్తు వైపు నడుస్తుంది. బ్రహ్మంగారు చెప్పిన కష్టాలను అధిగమించి సుఖశాంతులతో, జ్ఞానంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ప్రస్తుతానికి తల్లికి వందనం పథకం విడుదల తేదీపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం తల్లికి వందనం డబ్బులు జూన్ లేదా జూలై లేదా ఆగస్టు నెలలో పడవచ్చు, లేదా ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే తర్వాత అయినా పడవచ్చు. ఈ పథకం త్వరగా అమలులోనికి రావాలని, లక్షలాది మంది తల్లుల కళ్ళల్లో ఆనందం చూడాలని, వారి పిల్లలందరూ మంచి విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును పొందాలని మనం కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.